మన కథానాయకుడు గ్రామంలో పుట్టాలి కదా. ఆ చాకలాయన ఇంట్లోనో, మాదిగాయన ఇంట్లోనో, మాలాయన ఇంట్లోనో, యాదవ్ ఇంట్లోనో, గౌడ్ ఇంట్లోనో ఒక శిబిరం నడవాలి కదా. ఆ గ్రామంలో ఉన్న రెడ్డి, వెలమ, కమ్మ, కరణం, కాపు దొరల రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి ప్రణాళిక రచించే ఒక శిబిరం ఒక చాకలాయన ఇంట్లో పుట్టొద్దు ఆ ఊర్లో. ఏడా కథానాయకుడు? ఆ కథానాయకుణ్ణి ఒక చాకలి సంఘం సృష్టించలేదు. ఆ కథానాయకుణ్ణి ఒక బీసీ సంఘం సృష్టించలేదు. ఆ కథానాయకుణ్ణి ఒక అంబేద్కర్ సంఘం సృష్టించలేదు. ఆ కథానాయకుణ్ణి మాదిగ దండోరా సృష్టించలేదు. మాల మహానాడు సృష్టించలేదు. ఎందుకంటే మీరేమనుకోకపోతే ఒక మాట, తెలుసో తెలియకో ఆ గ్రామంలో ఉన్న దొరల దగ్గరికి సంఘాలన్నీ సంఘాలకు పోయి ఇది సమీక్షించుకోకపోతే భవిష్యత్తు నిర్మించలేము. తెలుసో తెలవకు అంబేద్కర్ ఏమో ఊర్లో ఉన్న రెడ్డి గారిని, రావు గారిని, ఊళ్ళో ఉన్న కరణాన్ని, కమ్మదొరని గోరి కట్టమని అంబేద్కర్ చెప్తే మనోడు అంబేద్కర్ సంఘం పెట్టి దొరింటి ముందు పోయి సంద ఆడుకున్నాడు బ్యానర్ కోసం, ఫ్లెక్సీ కోసం. అట్లా అన్ని కుల సంఘాలకి పొద్దున్నే 7 గంటలకి రేవంత్ రెడ్డి కూర్చొని సందాలు ఇచ్చిండు 16 సంవత్సరాలు.